కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్, ఏం చేద్దాం? ఐడియా, టైం టేబుల్ గీద్దాం. ఇది అడ్డగీత, ఇది నిలువు గీత, ఇది అడ్డగీత. ఇలా టైం టేబుల్ గీసుకుంటే ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చేద్దాం, ఖచ్చితంగా పాస్ అయిపోతాం. ఇంకా ఆపి కూడా లేడు మనకి. పాస్ గ్యారంటీ. ఈసారి చూద్దాం. అందరూ మాట్లాడాలని అందరూ ఏమవుతారు? ఫస్ట్ లెగ్గానే ఏం చేద్దాం? ప్రేయర్ చేసుకుందాం. తర్వాత ఏం చేద్దాం? మనం లేసేదే 6 గంటలకు కదా. బ్రేక్ తీసుకుందాం. చిచి, అప్పుడే బ్రేక్ ఏంటి? బైబిల్ చదవకుండా ఇలా మనం ప్లాన్ చేసుకుంటే మన అసలు ఎవడు అనుకోడు. ఈసారి మనమే ఫస్ట్. ఎలా అయినా ఈసారి చూపిస్తాను చూడు. తర్వాత 7 గంటలకి తీసుకుందాం. ఇలాగ మనం ప్లానింగ్ మామూలుగా ఉంటుంది అసలు. అనుకున్న వాళ్ళందరూ, మా ఫ్రెండ్స్ కూడా ఊహించుండరు నేను ఇలా ప్లాన్ చేసుకున్నా. అమ్మయ్యా, ఎలాగైతే ప్లానింగ్ అయిపోయింది. రేపు నుంచి ఎలాగైనా దీన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాం. ఇప్పుడు ఎలాగే బాగా చదివేసాం, ఇప్పుడు పడుకోవాలి కాసేపు. ఎలాగైనా రేపు పొద్దున్న లేచిపోవాలి. ముందు అలారం పెట్టేద్దాం. ఎన్నింటికి వెళదాం? 5ంటికి వెళదాం కరెక్ట్గా. 5ంటికి లేచిపోయి అప్పుడు మనం అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేద్దాం. ముందు పడుకుండిపోవాలి, లేకపోతే రేపు పొద్దున్న లేగలేం. ముందే పడుకోవాలి. రేపు పొద్దున్న లేచిపోయి ఇదంతా ఇంప్లిమెంట్ చేసేయాలి. టైం అయిపోయిందా? ఎంతైంది? 12. అనుకున్న ప్లాన్ అన్నీ పోతుంది. టైం అయిపోయిందా? ఎంతైంది? 6 అయిపోయి ఉంటుంది. 2. టైం అయిపోయిందా? ఈసారి ఖచ్చితంగా 6 అయిపోద్ది. 3 అయిందా? ఏసయ్యా, టైం ఎంత అయింది? కరెక్ట్గా లేచిపోయాను 6ంటికి. టైం ఎంత అయిందబ్బా? అప్పుడే 10 అయిపోయింది. బాబా, అనుకున్న ప్లాన్లన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాం? అనుకున్నవన్నీ వేస్ట్ అయిపోయాయి. బైబిల్ చదువుదామా? బైబిల్ చదివి కూడా లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా, కేవలం తొందరగా వెళ్దాం.
ఈరోజు ఏ తారీఖు? నీవు చేయనదంతయు సఫలమగును. తండ్రి, నువ్వు చేయనదంతయు సఫలమన్నారు. మరి ఈరోజు నాకు ఏమైంది? నేను అనుకున్న ప్లాన్లన్నీ వేస్ట్ అయిపోయాయి. ఎలాగైనా రేపటి నుంచి నేను బాగా చదువుకోవాలి. పరిశుద్ధ గ్రంథం ఇది గనక మన జీవితంలో ఉంటే అన్నీ సరిపోతాయి, అన్నీ జరుగుతాయా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎలాగైనా చదువుకోవాలి పక్కన పెట్టి ఫస్ట్ చదువుదాం. ఏది కష్టమైన సబ్జెక్ట్ అసలు? ఐడియా, మ్యాథ్స్ చదువుదాం. మ్యాథ్స్ కొంచెం కష్టంగా ఉంటుంది కదా. మ్యాథ్స్ ఎలాగైనా ముందు కంప్లీట్ చేసేయాలి. ఎంత చదువునా ఎక్కలేదేంటి? కాసేపు ఫోన్ చూద్దాం, బ్రెయిన్ రిలీఫ్ అవుతుంది. అయ్య బాబోయ్, చాలా టైం అయిపోయింది. ఫోన్తో కూర్చుంటే టైమే తెలుస్తలేదు అసలు. ఎక్కడున్నాం ఇందాక? a² + b² = 2ab. అయ్యి బాబోయ్, ఈ మ్యాథ్స్ అసలు ఎక్కట్లేదు మనకి. ఏం చేయను అసలు ఇప్పుడు? బైబిల్ చదువుదామా? కాసేపు చదువుదాం బైబిల్. అసలు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో చూద్దాం. అసలు తండ్రి, ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? అడుగుడి మీకు ఇయ్యబడును. ఎస్ తండ్రి, ఏం అడుగుదాం అసలు? ఐడియా, అడిగేస్తాను. నేను ఎలాగైనా పాస్ అయిపోవాలి ఎగ్జామ్లో. ఖచ్చితంగా పాస్ అయిపోతాను. దేవుడు నాకు మాట ఇచ్చాడు కదా, అడిగేసాను. ఇంకా చదువుతూ మానేసి ఇంకా దేవుడి మీద ఆధారపడిపోదాం. అన్నీ ఫోన్ చేస్తున్నాడేంటి? ఎత్తుదామా? హలో, అనియా, నేనా అనియా? మేడ మీద ఉన్నాను అనియా. వస్తున్నావా? సరే అని, అయితే ఇక్కడే ఉంటాను. ఏం చేస్తున్నాడు వీడు? చూస్తా. నాకు వీడేంటి రేపొద్దున ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు చూస్తున్నాడు? అరే చిన్న, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? రేపొద్దున్న ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు టైంపాస్ చేస్తున్నావు నువ్వు? అడిగేసానని. ఏం అడుగో? ఎవరిని అడుగో? దేవుడిని అడిగేసానని. ఏమడుగో? అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు కదా నీ దేవుడు. అడిగేసానని ఆ దేవుడిని. అంటే నువ్వు దేవుని అడిగి చేసేస్తాడా? నువ్వు ఇలా సెల చూస్తా, నువ్వు టైం పాస్ చేస్తూ ఉంటే దేవుడు నేను పాస్ చేసేస్తాడా? అసలు ఏమనుకున్నావు నువ్వు దేవుని గురించి? కష్టపడకుండా, అసలు భయము లేదు, అసలు బాధ్యత లేదు, ఏమీ లేదు, ఇలా సెల చూస్తూ రీల్ చూస్తున్నావు. జీవితం అంటే ఏంటో నీకు తెలియాలి. రా, కొన్ని విషయాలు నీకు చెప్తాను. దేవుడి గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? అసలు దేవుడు నువ్వేం అడగాలి, నువ్వేం అడుగుతున్నావు?
నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వేం చదువుతలేదు కదా, అసలు కష్టపడతలేదు, అసలు ఎగ్జామ్ అంటే భయం లేదు, అసలు ఎగ్జామ్ అంటే ఓపిక లేదు, అసలు కొన్ని రోజులు ఎగ్జామ్ పెట్టుకొని ఇలా చదవుకోకుండా టైం పాస్ చేస్తున్నాం. మన వంతు మనం బాధ్యత వహించకపోతే దేవుడు కూడా మన జీవితంలో కార్యం చేయడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదేంటి? వాటర్ బాటిల్. ఇందులో ఏమున్నాయి? వాటర్ ఉన్నాయి. ఇప్పుడు నీకు దాహం వేస్తుంది. నీ దాహం తీరాలంటే ప్రభువా నా దాహం తీరిపోవాలని ప్రార్థిస్తే తీరిపోతుందా? బాటిల్ ఓపెన్ చేసి తాగితేనే దాహం తీరుతుందా? ఓపెన్ చేసి నీళ్ళు తాగాలని. అంటే ఇక్కడ నువ్వేం చేయాలంటే పని చేయాలి. ఏ పని అంటే నీ దాహం వేస్తే ఈ బాటిల్ తిప్పి నువ్వు తాగితేనే నీకు దాహం తీరుతుంది. అలాగే నువ్వు దేవుని ఏమడగాలంటే ప్రభువా నన్ను పాస్ చేసే ప్రభువాని కాకుండా ప్రభువా చదవడానికి నాకు బలము, ఆరోగ్యం, శక్తి కావాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థించాలి తప్ప నేను పాస్ అయిపోవాలి, నేనేం చదవను అని అనుకుంటే కనుక ఈ బాటిల్ ఎలాగైతే నువ్వు తిప్పకుండా దాహం అయితే ఎలాగైతే తీరదో నువ్వు కూడా కష్టపడుకోకుండా నేను పాస్ అయిపోవాలంటే దేవుడు కార్యం చేయడు. మనము ఈ ఎగ్జామ్ విషయంలోనే కాకుండా కొన్ని లైఫ్ విషయంలో కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనం ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు సిలబస్ అంతా చదువుతాము, కానీ అందులో మనం ఇంపార్టెంట్ మాత్రమే చదవగలుగుతాం. మనం ఎప్పుడైతే ఇంపార్టెంట్ చదువుతామో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఎగ్జామ్లో వస్తాయా అంటే రావు. అందులో కొన్ని మాత్రమే పాస్ అవ్వడానికి వస్తాయి. అలాగే జీవితం అనే పుస్తకంలో అంటే జీవితం అనే బుక్లో మనుషులందరూ వస్తూ ఉంటారు. మన లైఫ్లో మనుషులందరూ వస్తూ ఉంటారు. మనకి సహాయం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అందులో మనం ఎవరు సహాయంగా ఉండాలంటే మనకు సహాయం చేసేవారికి అలాగే ఎదుటి వారికి మనం సహాయకరంగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో పాస్ అవ్వగలుగుతాం. ఈ చదువుల్లో కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివి ఆ కొన్ని మాత్రమే నేను పాస్ చేస్తే లైఫ్ కూడా మనం చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ లైఫ్లో అందరూ సహాయం చేస్తారా అంటే ఎవ్వరూ చేయరు. అందులో కొంత మాత్రమే మనకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు. ఆ కొంతమందిలో మన జీవితం అనే పుస్తకంలో కూడా కొంతమందికి సహాయపడే రీతిగా మన జీవితం ఉండాలి. దేవుడు కూడా పుస్తకం అనే జీవితాన్ని ఇచ్చాడు. ప్రతి పేజీ మన జీవితంలో ఇంపార్టెంటే. ఆయన ఏం చేశాడంటే కనుక తన జీవితాన్నే మన కొరకు త్యాగం చేసి మనకు ఒక మంచి జీవితం అనేది ఇచ్చాడు. మనము కూడా దేవునికి సహాయకరంగా మన జీవితం ఉండాలి. ఎలా అంటే కనుక ఒక పుస్తకం వలె మన జీవితం కూడా రోజు రోజుకి దేవుని చేత నింపబడుతూ ఒక పుస్తకం వలె రోజు మనము నింపబడాలి. సో చదువులోనే కాకుండా జీవితంలో కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. మనము కూడా అలా ఉండాలని నేను నీకు చెప్తున్నాను. సో ఇప్పటి నుంచైనా నువ్వు కష్టపడు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుణ్ణి అడగడం అంటే అయ్యా చదవడానికి బలము, చదవడానికి శక్తి, తెలివిని నాకు దయచే, అంతేగాని చదవకోకుండా నేను పాస్ అయిపోవాలంటే ప్రభు అని ప్రార్థన చేయకు. సో అదే నేను చెప్పాలనుకుంటున్నాను తమ్ముడు. టైం వేస్ట్ చేయకు. మనము కూడా ఇంకా మన జీవితంలో రాసుకోవడానికి ఎన్నో పేజీలు ఉన్నాయి. అవన్నీ దేవుని చేత నింపబడాలి. సో ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచైనా నువ్వు కష్టపడు. నీకు జ్ఞానం కావాలంటే ఫోన్ చూస్తే జ్ఞానం రాదు, కానీ దేవుని వాక్యం చదివితే జ్ఞానం వస్తుంది అని వాక్యం కూడా ఇలా సెలవిస్తుంది. ఎవరికైనా జ్ఞానం కొదువుకునేలా వాని దేవుని అడగవలెను, దేవుడు వారికి ధారాళంగా ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. సో ఇప్పటి నుంచైనా నువ్వు కష్టపడు, దేవుని కొరకు జీవించు. సో వెళ్తాను చిన్న, నేను ఒకవేళ బాధ పెట్టుంటే నన్ను క్షమించు. ఎప్పటి నుంచైనా బాగా చదువుకొని దేవుని పంచి ఉంటాను చిన్న. బాయ్. అన్నీ చెప్పింది కూడా నిజమే కదా. ఇప్పటి వరకు చాలా వేస్ట్ చేస్తాం టైం. ఇప్పటి నుంచైనా చదవాలి, చదువుదాం. ఎంతో టైం లేదు మనకి. చదువుదాం, కూర్చొని కాసేపు అన్నా చదివితే మనం పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ముందు ప్రార్థన చేసుకుని అప్పుడు చదువుతాం మొదలు పెడదాం. తండ్రి మీకు వందనాలు ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా. నేను తెలియకుండా చాలా చేశాను.
తండ్రి నన్ను క్షమించండి. ఇప్పుడు వారి నుంచైనా మంచిగా చదువుకునే భాగ్యమును దయచేయండి, జ్ఞానమును దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. మంచిగా చదువుకొని మంచిగా పాస్ అయ్యే భాగ్యమును దయచేయండి. అయ్యా, మీకు ఇష్టమైన బిడ్డగా నన్ను ఉంచండి. మీరే కృప చూపించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బుక్ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా దేవుడు మనందరితో మాట్లాడారని నమ్ముచున్నాము. ఈ బుక్ ఫుల్ ఫామ్ బి భయము, ఓ ఓటమి, ఓ ఓపిక, కే కష్టము. ఈ 4 కూడా మన జీవితంలో ఉంటాయి. మనం వాటిని ఎదుర్కొనాలంటే గనక మన ఆధారము అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద మనము విశ్వాసం చూపించాలి. మన జీవితం అనే ఈ పుస్తకంలో చాలా పేజీలు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ భయము లేకుండా ఓటమి అనే ఆ ఎదురుతో మనం నిలబడి కష్టపడుతూ ఓపిక కలిగి మన పేజీలన్నిటినీ దేవుని చేత నింపబడాలి. సో అదే మేము అందిస్తున్నటువంటి ఈ బుక్ అనే షార్ట్ ఫిలిం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.